morning. Welcome back to Sujosh World. Good morning, everyone. I hope everyone is doing well. Okay. So, in class lo manam em chusam history of psychology we have seen, right? So, hope everybody understood. ఎవరైతే క్లాస్ ఫాలో అయ్యారు అని అనుకుంటున్నాను, అలా ఫాలో అయిన వాళ్ళందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో నేను చెప్పాను వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద So before going to deal with the terms, first you must know the definition of psychology, because everywhere in your exams, okay, so in the theory exams you will be asked to define psychology, okay, so that's why always the definition of psychology must be at your tip of tongue, okay. సో మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీ రెగ్యులర్ థియరీ ఎగ్జామ్లో ఎయిదర్ టు ద జిఎన్ఎం ఆర్ బిఎస్సి కంపల్సరీ డెఫినేషన్ ఆఫ్ సైకాలజీ అనేది ఏదో ఒక క్వశ్చన్తోని పేరప్ చేస్తారండి. సో దట్స్ వై యూ మస్ట్ నో, అందుకని మీరు సైకాలజీ డెఫినేషన్ అనేది పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఓకే, సో ఫస్ట్ విల్ సీ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ సైకాలజీ. వై ఐఎమ్ మెన్షనింగ్ ద వర్డ్ ఆఫ్ బేసిక్ మీన్స్ దేర్ ఆర్ సో మెనీ డెఫినేషన్స్ ఆఫ్ సైకాలజీ. నంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయండి సైకాలజీకి. సో ఇదేంటంటే మనం ఈజీ వేలో చూస్తున్నాం కాబట్టి బేసిక్ డెఫినేషన్ అని చెప్తున్నాను. సో దట్ ఈస్ psychology is the scientific study of the mind and behavior. Okay, so here they have mentioned one word is scientific study. What do you mean by scientific study? Okay, scientific study ante entante always all the scientific study comes under evidence based practice. ఓకే, ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ ఈజ్ నథింగ్ బట్ ఈ డెఫినేషన్ మనకి ఎస్టాబ్లిష్ చేసే ముందు ఈ డెఫినేషన్ అనేది అప్రూవల్ తీసుకొని ఉంటుంది ఆల్రెడీ. ఓకే, సైంటిఫికల్గా మనకి ప్రూఫ్ అయి ఉంటుంది. సో ఈ డెఫినేషన్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పిన తర్వాతనే మనకి బుక్లో పబ్లిష్ అయి ఉంటుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ మైండ్ అండ్ బిహేవియర్ అని ఎందుకు అంటున్నామంటే ఆల్వేస్ ద సైకాలజీ ఈజ్ కంప్లీట్లీ వాట్ ఎవర్ ద స్టడీ యూ డూ, సైకాలజీ గురించి ఏదైతే చదువుతున్నారో మీరు చదివే ప్రతిదీ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ ఓన్లీ. ఓకే, ఏదో ఒకరి మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ని మనకి ఎవిడెన్స్గా బుక్లో పబ్లిష్ చేసి ఇది నిజంగానే ఇలా జరిగింది, సో ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది మనకి ప్రతిదీ ఎవిడెన్స్ ఇచ్చి చేస్తున్నారు కాబట్టి సైంటిఫిక్ స్టడీ అనే వర్డ్ని మెన్షన్ చేశారనమాట. సో అలా సైంటిఫిక్గా మనం మైండ్ అండ్ బిహేవియర్ చదవడాన్ని సైకాలజీ అంటాం. సో ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ క్లియర్. సో అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ విల్ సీ ద బేసిక్ టర్మ్స్ ఆఫ్ సైకాలజీ. ఓకే, సారీ. సో కమింగ్ టు ద బేసిక్ టర్మ్స్ ఆఫ్ సైకాలజీ, నాట్ ఓన్లీ బేసిక్ టర్మ్స్ అని ఎందుకు అంటున్నానంటే నాట్ ఓన్లీ అబౌట్ ద టర్మినాలజీ. ఈ టర్మ్స్ మీరు ఏవైతే నేర్చుకుంటున్నారో లేటర్ ఆన్ వెన్ వీఆర్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్, మనం సబ్జెక్ట్ లోపలికి ఇండెప్త్గా వెళ్ళినప్పుడు ఈ టర్మినాలజీ అనేది కంప్లీట్గా మీకు డెఫినేషన్స్ ఫామ్లో వస్తుందండి. సో కాబట్టి బిఫోర్ దట్ మనం ఒక 10 minutes ఈ టర్మ్స్ గురించి నేర్చుకున్నాము అనుకోండి, సో ఫర్దర్గా మనం సబ్జెక్ట్ ఏదైతే డీప్గా వెళ్ళినప్పుడు అప్పుడు మీకు యూ విల్ ఫీల్ ఫ్రీ. ఓకే, సో దాట్స్ వై ద ఫస్ట్ వన్ ఈస్ బిహేవియర్. ఓకే, వాట్ డు యూ మీన్ బై బిహేవియర్? ఎవరికైనా తెలుసా బిహేవియర్ అంటే? బిహేవియర్ అంటే మన యూజువల్గా తెలుగులో ప్రవర్తన అని చెప్తాం, రైట్? సో బిహేవియర్ ఈజ్, ఐ గివ్ యూ ద మీనింగ్, any observable action or reaction, any observable action or reaction of an organism reaction of an organism to internal or external stimuli. ఓకే, సో బిహేవియర్ అంటే అర్థం ఏంటి? ఎనీ అబ్జర్వబుల్ యాక్షన్ ఆర్ రియాక్షన్ ఆఫ్ అన్ ఆర్గానిజం టు ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై. ఓకే, హియర్ యు సీ ఎనీ అబ్జర్వబుల్ యాక్షన్ అంటే ఏంటండి? ఏదైతే మనం కళ్ళతో చూసి వీళ్ళు ఇది చేస్తున్నారు అని అనుకుంటామో దాన్ని అబ్జర్వబుల్ యాక్షన్ అంటాము. ఓకే, అబ్జర్వబుల్ యాక్షన్ కానివ్వండి, రియాక్షన్ కానివ్వండి. ఓకే, అబ్జర్వబుల్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రాయటం, చదవటం అంటే గట్టిగా పైకి చదవటం. ఓకే, సో యు డాన్స్, ఫైట్ చేయడం, కుకింగ్ చేయడం, ఏదైతే మనం చూడగలుగుతున్నామో
ఓకే, సో వాటన్నింటిని అబ్జర్వబుల్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం. హియర్ ద ఆర్గానిజం అంటే ఇట్స్ నాట్ అ మైక్రో ఆర్గానిజం ఆర్ సంథింగ్ ఎల్స్. ఆర్గానిజం కమ్స్ అండర్ ఆఫ్ అ పర్సన్. ఓకే, ఆఫ్ అన్ హ్యూమన్ అనొచ్చు, ఆఫ్ అన్ పర్సన్ అనొచ్చు, ఆఫ్ అన్ ఆర్గానిజం అనొచ్చు. టు ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై. ఓకే, సో లోపల జరిగేదానికి బయట జరిగేదానికి ఏదైతే యాక్షన్ కానీ రియాక్షన్ కానీ మనం బయటికి చూపిస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిహేవియర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంథింగ్ లైక్ when you are irritated inside, ఓకే, మీరు బాగా లోపల ప్రెషర్గా ఉన్నారు, ఇరిటేట్ అవుతున్నారు అనేది బయటికి ఎలా చూపిస్తారు? You will if somebody calls you, you'll feel irritated. ఎవరైనా పిలిచినప్పుడు చికాకు పడడము, లేకపోతే వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోవడము, మెయింటైనింగ్ సైలెన్స్, ఓకే, టెంపర్ ట్యాంట్రమ్స్ చూపించడము, పెన్సిల్స్ ఎత్తేయడం, మనం బుక్స్ ఎత్తేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటాం, ఇలా బిహేవ్ చేస్తుంటాం. ఓకే, సో అది లోపల మనం బాగాలేదు, ఓకే, సో వీఆర్ ఇన్ అ బ్యాడ్ మూడ్ అనేది మన బిహేవియర్లో యాక్షన్ ఆర్ రియాక్షన్ అంటే అదే అండి. లోపల ఉన్న మన ఫీలింగ్స్ అన్నిటికీ మనం ఇచ్చే రెస్పాన్స్నే బిహేవియర్ అంటాం. ఓకే, సో ఎక్స్టర్నల్ స్టిమ్యులై ఇస్ నథింగ్ బట్ మనల్ని ఎవరైనా ఇఫ్ సంబడి కమ్స్ అండ్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మా అమ్మ కానీ పప్ప కానీ వచ్చి ఏదైనా అడిగారు అనుకోండి, విల్ సిట్ లైక్ దట్ అండ్ విల్ ఆన్సర్. ఓకే, మనం కూర్చొని అలాగే సమాధానం చెప్తాం వాళ్ళు అడిగిన క్వశ్చన్కి. వెన్ ద మ్యాటర్ కమ్స్ టు ద కాలేజ్ ఆర్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ అ కంపెనీ, ఓకే, నీ పైన బాస్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఇట్ మే బి టీచర్ ఆర్ మే బి ప్రిన్సిపల్, ఓకే, ఆర్ యువర్ బాస్ ఆర్ యువర్ కలీగ్ ఆర్ యువర్ సీనియర్, ఓకే, దే కమ్స్ టు యూ అండ్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. వాళ్ళు నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఏం చేస్తావు? డెఫినెట్లీ యూ విల్ స్టాండ్ అప్ అండ్ యూ విల్ ఆన్సర్. ఓకే, నుంచొని వాళ్ళు అడిగిన దానికి ఓపిక్గా సమాధానం చెప్తాం. ఓకే, ద వే యూ బిహేవ్, ద వే యూ రియాక్ట్ is called as behavior. Okay, so this is all about the term behavior. Hope you everybody understood. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ విల్ సీ ద అదర్ టర్మ్. మీకు ఇది నోట్స్ ఏమైనా కావాలంటే నేను వీడియో లాస్ట్లో మీకు పోస్ట్ చేస్తానండి, మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ విల్ సీ ద aptitude. It's not attitude, it's aptitude. Okay, aptitude. Here you come across with two words, similar words like attitude and aptitude. Okay, so here we are going to discuss about the aptitude. It's not attitude. Okay, first we'll see the aptitude, then we'll see about the aptitude. Okay, so attitude. Okay, next one is aptitude. What do you mean by aptitude? Aptitude is nothing but it is a basic human talents. Okay, the talent may be acquired or may be innate. Okay, మనకున్న బేసిక్ టాలెంట్స్ని యాప్టిట్యూడ్ అంటామండి. ఆ టాలెంట్ కొంతమందికి అక్వైర్డ్ అంటే బై బర్త్ ఇట్ సెల్ఫ్ రావచ్చు, మేబీ డ్యూ టు ద జీన్స్. ఓకే, పేరెంట్స్ దగ్గర నుంచి మనకి రావచ్చు. కొన్ని కేసెస్లో ఇట్ ఈస్ ఇనేట్. దట్ ఈస్ నథింగ్ బట్ వెన్ యూఆర్ గ్రోయింగ్, మనం పెరిగేటప్పుడు ఏంటంటే కొన్ని విషయాలను బట్టి నేర్చుకుంటాము, కొన్ని స్కిల్స్ అనేవి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ aptitude. So now we will see the meaning of aptitude. It is a real potential to develop ability with training and experience. Okay, it is a real potential to develop ability with training or experience. As I told you that this is the potential or the capacity of a person. Potential of a person anochu, capacity of a person to develop ability with training or experience. నేను చెప్పాను కదా, కొంతమందికి బై బర్త్ వస్తుంది కొన్ని స్కిల్స్, కొన్ని ఏంటంటే మనం పెరుగుతూ ఉన్నప్పుడు మన ఎక్స్పీరియన్సెస్ని బట్టి మనం నేర్చుకుంటాము. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ aptitude. Nowadays when you go to the special schools, okay, and also the multinational schools, ఈ స్కూల్స్లో ఏంటంటే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కంపల్సరీ కండక్ట్ చేస్తున్నారండి నవడేస్. ఏంటంటే చైల్డ్ క్యాలిబర్ తెలుసుకోవడానికి, స్టూడెంట్ క్యాలిబర్ తెలుసుకొని దే ఆర్ గోయింగ్ టు డివైడ్ ద స్టూడెంట్ అకార్డింగ్ టు దే ఎబిలిటీస్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ విల్ సీ యాటిట్యూడ్.
కమింగ్ టు ద యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనే పదాన్ని యూజువల్గా మనం ఏంటంటే ఒక నెగటివ్ వేరియేషన్లో వాడతాం. మన వాడుక భాషలో చెప్తాం, అరే వాడికి మస్తు యాటిట్యూడ్ ఉంది, అరే మాకు మస్తు యాటిట్యూడ్ ఉంది అని వాడతాం. యాక్చువల్లీ యాటిట్యూడ్ ఈజ్ నాట్ అ నెగటివ్ ఆస్పెక్ట్ ఇన్ ఆల్ ద టైమ్స్. ఓకే, సో ఇట్ మే బి పాజిటివ్, మే బి నెగటివ్. Okay, so it is like a mixed character. Okay, attitude is a positive and negative reaction of a person yeah, to positive and negative reaction of a person towards external stimuli. ఓకే, సో మనకి ఎదురైన అనుభవాన్ని బట్టి మనం పాజిటివ్గా నెగటివ్గా రియాక్ట్ అవుతామండి. ఓకే, కొన్ని విషయాలు మనకు నచ్చినప్పుడు ఏంటంటే మనం పాజిటివ్గా రెస్పాండ్ అవుతాం. వాళ్ళ వైపు టువర్డ్స్ దెమ్ వి యూస్ టు బి కంప్లీట్లీ పాజిటివ్. వాళ్ళకు పాజిటివ్గా రెస్పెక్ట్ ఇవ్వడము, రెస్పాండ్ అవ్వడము, ఓకే వాళ్ళు చెప్పిన దానికి ఒబే అవ్వడము, ఇలాంటివన్నీ చేస్తుంటాం. ఇవి చేసినప్పుడు ఏంటంటే వీ కాయిన్ లైక్ దే హ్యావ్ గుడ్ యాటిట్యూడ్, they have positive attitude అని. See, when you don't like something, when you don't like this external stimuli, when you like, you will give the positive response. When you don't like that external stimuli, immediately you will give a negative response towards that. ఓకే, ఈ స్టిమ్యులైకి నువ్వు ఎప్పుడైతే నెగటివ్ ఇస్తావో అంటే లైక్ వినకపోవడము అండ్ అది ఫాలో అవ్వకపోవడము అండ్ నెగటివ్ రెస్పాన్స్ అంటే పట్టించుకోకుండా ఉండడము, ఇలాంటివంతా చేస్తున్నప్పుడు ఏంటి యూజువల్లీ వీ కాయిన్ లైక్ దే హ్యావ్ నెగటివ్ యాటిట్యూడ్, అరే వీరికి చాలా యాటిట్యూడ్ ఉందిరా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నెగటివ్గా వాడతాం అనమాట. ఓకే, సో దట్స్ వాట్ ఈస్ ద యాటిట్యూడ్. యాక్చువల్లీ యాటిట్యూడ్ ఈస్ నాట్ అ నెగటివ్ ఆస్పెక్ట్ అండి. నవ్ యూ రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్ రియాక్షన్ అకార్డింగ్ టు ద ఎక్స్టర్నల్ స్టిమ్యులై. ఈ ఎక్స్టర్నల్ స్టిమ్యులై మీద అదేంటంటే లైక్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై డిపెండ్స్ ఆన్ అవర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఓకే, నాతోనే ఒకవేళ మీకు పాజిటివ్ రిలేషన్ ఉంది పాస్ట్లో, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం నాతో పాజిటివ్ రిలేషన్ ఉంది అనుకోండి, యూ విల్ గివ్ అ పాజిటివ్ రెస్పాన్స్. లేదు నా గురించి ఏదైనా నెగటివ్ ఒపీనియన్ ఉంది, ప్రీవియస్గా నాతో ఏదైనా నెగటివ్ మీకు ఫైటింగ్ అవ్వడమో ఏదైనా జరిగింది అనుకోండి, you will behave like a negative way. Okay, so the completely reaction based on your past experience of external stimuli, that is called as attitude. As I told you that the attitude is a positive and negative responses. Clear everyone? Okay, so the next term is frustration. Okay, so frustration is a common word, I think, right? Everybody is experienced. అందరికీ మన లైఫ్లో ఫ్రస్ట్రేషన్ అండ్ స్ట్రెస్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతానే ఉంటుందండి. ఓకే, సో ఇట్ మే బీ ఫర్ అ మైనర్ థింగ్ ఆర్ అ మేజర్ థింగ్. ఓకే, చిన్న దానికైనా పెద్దదానికైనా ఈజీగా వచ్చే రియాక్షన్స్ ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఒకటి, స్ట్రెస్ ఒకటి అండి కదా. చిన్న రియాక్షన్స్ అంటే ద కాజెస్ ఆఫ్ వెన్ యూ గో టు ద కాజెస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ స్ట్రెస్కి కానీ ఫ్రస్ట్రేషన్కి కానీ మీరు కాజెస్ చదివినట్టయితే బుక్కిష్గా కూడా చిన్న రీజన్స్ ఉంటాయండి. లైక్ దే యూస్ టు డివైడ్ మేజర్ కాజెస్ అండ్ ఆల్సో మైనర్ కాజెస్కి వస్తే మనం సిల్లీ రీజన్స్కి కూడా ఫ్రస్ట్రేట్ అవుతాం, రైట్? సో వెన్ యూర్ ఇన్ అ ట్రాఫిక్, ఓకే ట్రాఫిక్లో ఉన్నారు, అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది అన్నప్పుడు సడన్గా సిగ్నల్ పడ్డము లేదంటే ట్రాఫిక్ జామ్ అవ్వడం అంటే వీ యూస్ టు బి ఫ్రస్ట్రేటెడ్. ఓకే, టైం అవుతున్నప్పుడు సడన్గా ట్యాప్లో వాటర్ ఆగిపోయినా ఫ్రస్ట్రేట్ అవుతాము. ఓకే, సో ఇంకొంచెం ఎవరైనా ఫ్రస్ట్రేషన్ని హోల్డ్ చేసుకునే వాళ్ళు, స్ట్రెస్ మేనేజ్ చేసుకునే వాళ్ళు ఉంటే చిన్న వాటికే ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. లైక్ మనం కామన్గా మాట్లాడుకుంటే కూరలో ఉప్పు ఎక్కువైనా ఫ్రస్ట్రేషనే అవుతుంది, దేంట్లో ఉన్న ఇంకేదైనా ఎక్కువైనా ఫ్రస్ట్రేషనే అవుతుంది, రైట్? సో దీస్ టూ ఆర్ ద కామన్ వర్డ్స్ లైక్ ఫ్రస్ట్రేషన్ అండ్ స్ట్రెస్. ఓకే, సో కమింగ్ టు ద ఫ్రస్ట్రేషన్, ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ స్టేట్ that occurs when goal directed behavior is blocked by obstacle. ఓకే, నేను చెప్పాను కదండి ఏదైనా గోల్ డైరెక్టెడ్ బిహేవియర్. ఓకే, సో గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అంటే ఇక్కడ ఏదో పెద్ద పదం అని మీరు అనుకోవద్దండి. గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ దట్ వెన్ యూఆర్ బీయింగ్ టు ద ఆఫీస్, ఓకే మీరు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతారు, మీరు జాబ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. వాట్ ఈస్ యువర్ గోల్? యువర్ గోల్ ఈస్ టు రీచ్ ద ఆఫీస్ విత్ ఇన్ ద టైమ్. ఓకే,
సో అనుకున్న టైంలో కరెక్ట్ టైంలో ఆఫీస్కి రీచ్ అవ్వడం మీ గోల్. when it has been blocked by the obstacle, ఓకే, ఆ గోల్ ఏదైనా అబ్స్టకిల్ వల్ల బ్లాక్ అయింది అనుకోండి. ఇక్కడ అబ్స్టకిల్ ఏదైనా కావచ్చు, మీ ట్యాప్లో వాటర్ కావచ్చు, మీ హెల్త్ కావచ్చు, ట్రాఫిక్ జామ్ కావచ్చు, సిగ్నల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద అబ్స్టకిల్. ఓకే, ఎప్పుడైతే ఒక అబ్స్టకిల్ వల్ల మీ గోల్ అనేది బ్లాక్ అయింది, మీరు గోల్కి రీచ్ అవ్వడం బ్లాక్ అయ్యారు అంటే ఇమీడియట్లీ యూ విల్ రైజ్ అప్ విత్ ద రియాక్షన్ ఆఫ్ frustration. Okay, so next coming to the stress. Okay, so coming to the stress, it is the imbalance between physiological and psychological response to internal or external events. Okay, బయట జరిగే వాటికి కానీ మన లోపల జరిగే వాటికి కానీ మనం ఇచ్చే రియాక్షన్స్ ఎప్పుడైతే జరిగే ఈవెంట్స్కి మన బాడీలో ఇంబ్యాలెన్సెస్ అవుతాయో, ఫిజియోలాజికల్గా సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్ అవుతుందో, immediately we will feel stress. Okay, so for example, okay, coming to the student point of view, మనం ఏదన్నా మేడం మనకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు or otherwise imposition, no, you take the assignment for 50 times you supposed to write, no, assignment of 5 units you supposed to write within this night. Okay, ఈ నైట్లో 5 యూనిట్స్ ఆఫ్ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి, రేపు మార్నింగ్ 9కి సబ్మిట్ చేయాలి అనేది ఈజ్ యువర్ టాస్క్. ఓకే, సో వెన్ యూ లిజన్ టు ద టాస్క్ యూ మే బీ ఫైన్. ఓకే, ఆ టాస్క్ విన్నప్పుడు మేడం అది సబ్మిట్ చేయాలి అని చెప్పినప్పుడు మీరు బాగానే ఉన్నారనుకోండి. సడన్లీ వెన్ యూ బీన్ టు ద హాస్టల్ ఆర్ హోమ్, ఇంటికి కానీ హాస్టల్కి కానీ వెళ్ళినప్పుడు అనుకోకుండా మీకు ఫీవర్ రావడము, లేదంటే స్టమక్ పెయిన్, వాట్ ఎవర్ ఇస్ ద హెల్త్ డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి. అనుకున్న టైంలో మీరు ఇది కంప్లీట్ చేయలేరు. ఓకే, అండ్ యు నో యు ఆర్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. అప్పటి వరకు మీ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ లేదు, అండ్ దెర్ ఇస్ నో నెగటివ్ టాక్ అబౌట్ యూ. ఏ చిన్న డిస్టర్బెన్స్ కూడా మీతో లేదు అనుకోండి. సడన్గా డ్యూ టు హెల్త్ రీజన్ మీకు అనుకున్న టైంలో అసైన్మెంట్ సబ్మిట్ చేయలేకపోయారు అనుకోండి. మీకున్న సిక్నెస్ కన్నా నేను ఈ ఫీవర్ వల్ల నేను సబ్మిట్ చేయలేకపోతున్నానే అన్న స్ట్రెస్సే మీకు ఎక్కువగా ఉంటుందండి. ఫిజియోలాజికల్గా మేబీ డ్యూ టు ద హెల్త్ డిస్టర్బెన్స్, సైకలాజికల్గా ఏంటి నేను సబ్మిట్ చేయలేకపోతున్నాను, ఇప్పుడు దీనివల్ల నాకు ఏమైనా చెడ్డ పేరు వస్తుందేమో అన్న ఆలోచనకే యూ విల్ బీ జనరేటెడ్ విత్ ద స్ట్రెస్. మీలో స్ట్రెస్ లెవెల్స్ అనేది బాగా పెరిగిపోతుంది. ఓకే, సో దాట్స్ వై I told you that these two are the common terms or the common words we used to face in our day-to-day life. Okay, hope you understand with the frustration and ఇంకో పదం మనం కన్ఫ్యూషన్ అని కూడా చెప్పొచ్చండి. Okay, it is a painful emotional state which results from tension between opposed and contradictory wishes. Okay, so but simply కన్ఫ్యూషన్ బిట్వీన్ అపోజ్డ్ అండ్ కాంట్రడిక్టరీ విషెస్. ఓకే, ఏదన్నా రెండు పాజిటివ్ డెసిషన్స్, ఏదైనా రెండు పాజిటివ్ గోల్స్ మధ్య వచ్చే కన్ఫ్యూషన్నే మనం కాన్ఫ్లిక్ట్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ ఇన్ ద కేస్ ఆఫ్ జాబ్ ఆఫర్ లెటర్స్. ఓకే, యూ మే బీ అప్లైడ్ ఫర్ 2 jobs. ఓకే, టూ ది బెస్ట్ జాబ్స్, 2 బెస్ట్ జాబ్స్కి అప్లై చేసినారు అనుకోండి. దాంట్లో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ నెగటివ్, అక్కడ ఏమి నెగటివ్ గురించి ఏమంటారు మ్యాటర్ లేదు. సో 2 ది బెస్ట్ కంపెనీస్ విత్ గుడ్ సాలరీస్, గుడ్ టైమింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో యూ మే బీ అప్లైడ్ అండ్ యూఆర్ వెయిటింగ్ ఫర్. ఓకే, మీరు దాని గురించి వెయిట్ చేస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది మైండ్ సెట్ అనేది, లైక్ 2 ది బెస్ట్ కంపెనీస్, 2 ఏదో ఒకటి వచ్చినా చాలే వెంటనే జాయిన్ అయిపోదాము అనుకుంటాం. ఓకే, ఇన్ దాట్ కేసెస్ వెన్ యూ పుట్ యువర్ మైండ్ సెట్ ఇన్ దాట్ వే, మన మైండ్ సెట్ని అలా ఫిక్స్ చేసుకున్నప్పుడు వెన్ యూ గాట్ ద 2 ఆఫర్ లెటర్స్ ఫర్ 2 jobs ఎట్ ఏ టైమ్ అండ్ ఇన్ ద సేమ్ డే ఆఫ్ జాయినింగ్. ఓకే, ఒకే రోజు జాయిన్ అవ్వాలి అని చెప్పేసి 2 కంపెనీస్ నుంచి నీకు 2 ఆఫర్ లెటర్స్ వచ్చాయి అనుకోండి. ఓకే, ఇన్ దాట్ కేసెస్ యూ ఆర్ గోయింగ్ టు అరైజ్ విత్ యర్ కాన్ఫ్లిక్ట్. అలాంటి టైమ్స్లో మనకు వచ్చే కన్ఫ్యూషన్ని కాన్ఫ్లిక్ట్ అంటాము. ఓకే, ద కన్ఫ్యూషన్ బిట్వీన్ 2 positive goals. It may be confusion between 2 negative goals also. Okay, కొన్ని సార్లు ఏంటంటే కన్ఫ్యూషన్ అరైజెస్ ఫ్రమ్ 2 negative goals. 2 నెగటివ్ గోల్స్ మధ్యలో కూడా మనం కొన్ని సార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఓకే, దాట్ స్టేజ్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్ఫ్లిక్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మోటివేషన్.
ఓకే, కమింగ్ టు ద మోటివేషన్. మోటివేషన్ ఈజ్ అ కామన్ వర్డ్, లైక్ అందరూ వాడతారు, ఇదేదో సైకలాజికల్ టర్మ్ అనే కాదు. మోటివేషన్ అనే పదాన్ని మనం చాలా విషయాల్లో వాడతామండి. మోటివేట్ యువర్ సెల్ఫ్ అని, మోటివేట్ దెమ్ అని, ఓకే సారీ. సో ఇట్లాంటి పదాన్ని వాడతాము. హియర్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద మోటివేషన్ ఇస్ ఇట్ ఈస్ అ ఇన్నర్ డ్రైవ్. ఇక్కడ డ్రైవ్ అనే మాటకి మనం ఈ పదం కూడా యూజ్ చేయొచ్చండి, డిజైర్, okay, or a need or want, okay. So it is a inner drive or psychological force that pushes you to take action to reach your goal, okay. ఏదైతే ఇన్నర్ డ్రైవ్ ఉందో నీ గోల్ని రీచ్ అవ్వడానికి నిన్ను లోపటి నుంచి పుష్ చేస్తూ ఉంటుంది. ఆ పుష్ చేసే సైకలాజికల్ స్టేట్నే మనం ఇక్కడ మోటివేషన్ అంటాం, ఓకే. సో టు రీచ్ యువర్ గోల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, యువర్ గోల్ ఈజ్ టు పాస్ యువర్ ఎగ్జామినేషన్. నీ ఎగ్జామ్లో నువ్వు పాస్ అవ్వాలి, లేదంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేదంటే గోల్డ్ మెడల్ రావాలి అని నువ్వు ఒక గోల్ పెట్టుకున్నావు అనుకోండి. సో ఇన్ దాట్ కేస్లో గోల్ పెట్టుకొని ఊరికే నిద్రపోతే మనం పాస్ కాం కదా. సో ఆ రీచ్ అవ్వడానికి, నీ గోల్డ్ మెడల్ రావడానికైనా నువ్వు పాస్ అవ్వడానికైనా, వాట్ ఆర్ ద యాక్షన్స్ యూ సపోజ్ టు డూ, ఓకే. దట్ యాక్షన్ ప్లానింగ్ అండ్ మూమెంట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ బ్రెయిన్, ఎవ్రీథింగ్ ఈస్ కమ్స్ అండర్ మోటివేషన్. దిస్ ఈస్ ద ఇన్నర్ డ్రైవ్, దిస్ ఈస్ యువర్ ఇన్నర్ డిజైర్ విచ్ కంప్లీట్లీ పుష్ యూ ఆల్ ద టైమ్స్. ఇది లోపల ఉండి నువ్వు లే, ఈ టైంకి లే, చదువు, ఇలా చదివితేనే పాస్ అవుతావు, ఇలా చదివితేనే నీకు ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి ఒక లోపల మనకు ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఓకే. ఆ ఇన్స్టింక్ట్ మనల్ని ఎప్పుడు పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ పుష్ చేసే ఇన్స్టింక్ట్నే ఇక్కడ మనం మోటివేషన్ అంటాం. ఐ హోప్ యూ ఎవ్రీబడి ఈస్ క్లియర్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ద బేసిక్ టర్మ్స్ ఆఫ్ psychology. What are the basic terms we have seen today is behavior, aptitude, attitude, frustration, stress, conflict and motivation, okay. So you guys, if you need notes, I'll share you the slide at last of my video, okay. Hope you everybody is understand. And next classes nunchi manam syllabus start చేద్దామండి, ఓకే. ఫస్ట్ యూనిట్ నుండి సిలబస్ స్టార్ట్ చేస్తాము. ఈ టర్మ్స్ ఒకసారి గ్లాన్స్ చేసుకోండి, క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే put your doubt or explanations or about other subjects, you put a comment in the comment box, okay. Do subscribe to the channel Sujosh World, okay. Thank you guys, bye bye.